గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఇవాల్టితో రిమాండ్ ముగిసింది. దీంతో వంశీని జిల్లా జైలు నుంచి కోర్టుకు పోలీసులు తరలించారు. వంశీతో పాటు నిమ్మ లక్ష్మీపతిని పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచారు. దీంతో వంశీకి ఏప్రిల్ 9 వరకు సిఐడి కోర్టు రిమాండ్ పొడిగించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్ను విజయవాడ సిఐడి కోర్టు డిస్మిస్ చేసింది. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 4గురికి బెయిల్ పిటిషన్లను సైతం న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వంశీపై రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని వంశీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ ఘటనకు వంశీకి సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులపై ప్రభావం పడుతుందని సిఐడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న సిఐడి కోర్టు వంశీ బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీ వేసిన పిటిషన్పై ఇవాళ తీర్పు రానుంది. సత్యవర్ధన్ ను బెదిరించడం, కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం అయితే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి వల్లభనేని వంశీకి ఎస్సీ ఎస్టీ కోర్టు ప్రస్తుతం రిమాండ్ అయితే పొడిగించింది. ఈ నెల ఏప్రిల్ కి సంబంధించి ఏప్రిల్ 9 వరకు కూడా టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వంశీ రిమాండ్ పొడిగించడం జరిగింది. గతంలో టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో నేటితో రిమాండ్ పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు జిల్లా జైలు నుంచి కోర్టుకి గన్నవరం పోలీసులు వంశీని తీసుకురావడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి కొంత బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావం చేసే అవకాశం ఉంటుందని కోర్టు భావించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వంశీకి బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా ఇరుపక్షాలకి సంబంధించి వాదనలు విన్న న్యాయమూర్తి అయితే వంశీకి ఏప్రిల్ 9 వరకు కూడా రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. మరోపక్క సిఐడి పోలీసులకు సంబంధించి ఇప్పటికే సిఐడి పోలీసులు విచారణ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా విచారణ అనేది కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాలకి సంబంధించిన వాదనలు అయితే న్యాయమూర్తి విన్నారు. ఒక పక్క వంశీకి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వంశీ తరఫున న్యాయవాదులు వాదించినప్పటికీ వంశీకి బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందంటూ కూడా అటు ప్రభుత్వ న్యాయవాదులకు సంబంధించి అటు న్యాయమూర్తికి వివరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గతంలో ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ అదేవిధంగా బెదిరింపులకి సంబంధించి పాల్పడ్డారో ఈ రకంగానే బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ మంజూరు చేయకూడదంటూ కూడా అటు ప్రభుత్వ తరపున న్యాయవాది న్యాయమూర్తికి విన్నవించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాల వాదనల నేపథ్యంలో బెయిల్ కి సంబంధించిన పిటిషన్ డిస్మిస్ చేసిన పరిస్థితి ఉంది. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి అదేవిధంగా సత్యవర్ధన్ కేసుకు సంబంధించి బెదిరింపు కిడ్నాప్ కేసుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కోర్టులో మళ్ళీ వంశీ రిమాండ్ కూడా ఏప్రిల్ 9 వరకు పొడిగించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.